ఓబుళాపురం మైనింగ్ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది. అంతేకాక ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని చెంచిలగూడ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తనకు A1 ఫెసిలిటీస్ కావాలని కోరారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఓబుళాపురం మైనింగ్ కేసులో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటుగా మరో 4 నిందితులకు శిక్ష విధించింది. అయితే తీర్పు ప్రకటించడానికి ముందు న్యాయస్థానం గాలి జనార్దన్ రెడ్డి సహా మిగతా దోషులను చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. అందుకు జనార్దన్ రెడ్డి స్పందిస్తూ తన వయసును, తాను చేసిన సామాజిక సేవలను గుర్తించి శిక్షను తగ్గించాలని కోరారు. ఆయన విన్నపంపై జడ్జి స్పందిస్తూ ఈ కేసులో 10 ఏళ్ల శిక్ష ఎందుకు వేయకూడదు అని ప్రశ్నించారు.